నా ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డోడికి నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే, ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీలో అక్కడ కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు బయటకెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. నాకు తెలుసులే వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదా? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు అయ్యా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. భాగ్యం, వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చొక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే, కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావు అంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నే. వీళ్ళ తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్.
నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవ్వరినీ చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు, నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ ఇదిగా. బాబు మ్యాక్డోలో ఫుల్ చిల్లర మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చెయ్యి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాస్ నాకు కనిపించలేదనుకో, నా పని 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది. ఒక్కప్పుడు సార్, ఆ 100 రూపాయల నోట్ ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగా. ఏయ్, చెప్పు తెగుద్ది. మర్యాదగా వందకి 100 నీదా? సార్, రండి సార్, రండి సార్. రండి సార్. చూసారా సార్, తాగున్నాను కదా అని నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే తన్నంటున్నాడు. ఇది నాదయ్యా. మీరైతే దీని మీద నంబర్ ఏంటో చెప్పానండి. చెప్పు. నాకెలా తెలుస్తుందా? నాకు తెలుసు, నోట్ నాది కాబట్టి. నేను చెప్తా చూడండి. 247687. చూడండి, కరెక్ట్ కదా? మీరు చూడండి. కరెక్టే. మరేంటి? ఏయ్, ఏంటి నీకు ఎలా కూడా ఉందా? ఏది ఏంటి తాగున్నాడని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏసేంద్ర అక్కడ మొత్తం చేయా? ఎత్తుగా ఉంది. సర్లే. అబ్బో, అబ్బో. ఒరే బాసు, ఏంట్రా ఇది? బాసు, ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాలు మెడలో తాళి కట్టాను. పెళ్లి అయిపోయిందా నీకు? అంతేకాదురా, ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో, ఎండి అంట. బాసు చిన్న ఉద్యోగం ఇవ్వ. ప్లీజ్ చిన్న ఉద్యోగం ఇవ్వ. ఏంటి నీకు ఉద్యోగం? ఇదేంటయ్యా, ఉద్యోగం అడిగితే ఉన్న ఒక్క మంచి తొక్క చింపేశావా? నీ చొక్కా చెప్పడమే కాదురా, నా చొక్కా కూడా చెప్పేసుకుంటా. క్రితం నెల 364 బిల్లెట్లు కొన్నాం సార్. మావయ్య గారు, ఎవరి బిచ్చగాళ్ళు? జై హింద్. ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు. మావయ్య గారు, ఏంటిది? ఎవరి బిచ్చగాడు? ఇతను బిచ్చగాడు కాదు మావయ్య గారు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఏం జరిగిందండి? బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు. అంతే, ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మావయ్య గారు. అలాగా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నేను పని పాట లేని నిరుద్యోగిని. కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా. ఎవరైనా అపాయంలో ఉంటే వాళ్ళని కాపాడుతా. నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు, మరి నా కూతురు మాంగళ్యాన్ని. అవునా? అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడమా? అంచేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో, ఓ 100-200 పారేసి పంపించేయండి. కాదలుడు గారు, ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం. ఆ ఉద్యోగం నాది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు. ఓకే. ఆనందం. ఒకటి పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి శ్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుండు. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగానో సున్నితముగానో ఉండు. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం.
హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండు. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. ఓహో, నీ రోమములు దట్టముగానున్నవి. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. పురుషాణం ద్వయోజాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు, ఒకటి తన్నువారు, 2 తన్నులు తినువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. నీ getup, నీకు దిండా. వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పరిపాడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది. అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దిరా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్! రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు కనుక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు పంప ముంచేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా, ఆగు. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను, ఆగమంటుంటే. నేను ఆగను, ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నా? చూపించు చూపించు చూపించు. సార్
చూసారా తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతానని అబద్ధాలు చెప్తుంది. నోర్మై ఎరా ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? నోర్మై, మొన్న పర్సు ఇవాళ గొలుసు. ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినాను నాకు ఈ శిక్ష సార్? కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నోర్మై, మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. ఇది మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే సరే. కింద వస్తుంది డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో, ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పు కొత్త సంబంధ వార్త వస్తుంది. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.